వైగోట్స్కీ నిర్మాణాత్మకవాది. ఇతడు నిర్మాణాత్మక సిద్ధాంతాలను ప్రవేశపెట్టిండు. ఇతడు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతము సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టిండు. ఇతడు 2 నియమాలను ఏర్పరిచిండు. ఒకటి పరస్పర బోధన, సామూహిక అభ్యసనం. అభ్యసనం అనేటువంటి 2 నియమాలను ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ మానసిక ప్రక్రియలను కూడా రెండింటిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఒకటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, నెక్స్ట్ ఉన్నత స్థాయి, రెండోది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. Thank you for watching.